తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా వారు సమర్పిస్తున్నారు. నా పేరు ప్రసాద్ ఇందుకూరి అండి. మన షోకి మన రెగ్యులర్ గెస్ట్ అయిన గోవింద్ గారు కాలిఫోర్నియా నుంచి కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ద షో గోవింద్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మనము లాస్ట్ వీక్ కోపర్నికస్ గారి గురించి ఆయన హీలియోసింథసిజం అంటే సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం గురించి మనము ఒక షోలో చెప్పుకున్నాము, డిస్కస్ చేసుకున్నాం. శరత్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో అరిస్టాక్రస్, అరిస్టాటిల్, టోలమీ అంతకుముందు వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు చేసిన వర్క్స్ ని ఆధారంగా తీసుకుంటూ వాటిలో ఉన్న క్యాలిక్యులేషన్స్ ని తీసుకుంటూనే అందులో ఉన్న సిద్ధాంతపరంగా ఉన్న లోపాలని, తప్పుల్ని ఎత్తి చూపుతూ ఆయన కూడా మనకి ఈ సైన్స్ కి ఆయన చేసిన కంట్రిబ్యూషన్ గురించి, అంటే ఈ రెనెసాన్స్ ఎరా మ్యాథమెటిషియన్ కింద ఎవరైతే చెప్పుకుంటున్నామో, అంటే పునర్వికాసము ఎప్పుడైతే మనకి అంటే మనకి ఫ్రెంచ్ లో రీబర్త్ అన్న మీనింగ్ ఉంటుందండి రెనెసాన్స్ అంటేనే. మనకి 1300 నుంచి 1500 సంవత్సరాల మధ్యలో ఇటలీలో మొదలయ్యి ఈ ఆర్ట్స్ అండ్ ఐడియాస్ దగ్గర మొదలైన ఈ గ్రేట్ రెవల్యూషన్ అన్నది ఆ తర్వాత, అంటే ఇది దాదాపు 1453లో ఎప్పుడైతే ఈ కాన్స్టాంటినోపుల్ అన్నది సామ్రాజ్యం అంతమైపోయిందో, పతనం అయిపోయిందో, ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ అంటారు. అది అయిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ దే బిగ్యాన్ డౌటింగ్ చర్చ్ హ్యాడ్ ఆల్ ద ఆన్సర్స్ అని. అంటే మతం అన్నది, లేదంటే ఒక చర్చ్ అన్నది, ఒక క్రిస్టియానిటీ అన్నదో, మతము అన్నిటికీ సమాధానం చెబుతోంది, అన్ని సమాధానాలు మతం దగ్గర ఉన్నాయి అన్న విషయాన్ని నమ్మటానికి సిద్ధంగా లేకుండా బయటికి వచ్చి ఆలోచించటం మొదలుపెట్టి, మళ్ళీ అంతకుముందు ఎప్పుడైతే గ్రీకుల దగ్గర, రోమన్ల దగ్గర ఉన్న ఐడియాలు కానీ, ఫిలాసఫీ కానీ, ఈ జిజ్ఞాస కానీ, నేర్చుకోవాలనే తపన కానీ, ఈ థియరీస్ కానీ, ఇవన్నీ ఏదైతే మళ్ళీ చర్చ్ అండర్లోకి 1000 సంవత్సరాలు యూరోప్ వెళ్ళిన తర్వాత అవి అక్కడి నుంచి మళ్ళీ అరబిక్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యి అరబిక్ ఏరియా, అరేబియా ప్రాంతంలో ముందుకు వెళ్ళటం జరిగింది. ఫర్ వాట్ ఎవర్ రీజన్ అక్కడ వాళ్ళకి ఈ ఎలిక్జర్ అని కానీ, ఒక అమృతం అనో, లేదంటే మనకి బంగారం అల్కెమీ, ఇలాంటి కొన్ని మెటల్స్ ని, వాటిని ప్రీషియస్ మెటీరియల్స్ ని తయారు చేయాలి, లేదంటే అలాంటివి పొందాలి అనే ఆశతో అయినా సరే వాళ్ళు ప్రమోట్ చేసి, ఇలాంటి సైన్స్ ని ప్రమోట్ చేయటం, అంటే పరిశోధనల్ని ప్రమోట్ చేయటం. అలాగే ఈ గ్రీకు, రోమన్ల దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయినవి అక్కడ మళ్ళీ కొద్దిగా వాళ్ళు వాల్యూ యాడ్ చేసిన తర్వాత, ఎప్పుడైతే మళ్ళీ రోమన్ సామ్రాజ్యం ఈ ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ జరిగిందో, ఆ సమయానికి మళ్ళీ అవి వెనక్కి రావటం, మళ్ళీ పునర్తర్జుమా చేయటం, మళ్ళీ గ్రీకులోకి రావటం. అలాగే గ్రీసు నుంచి ఈ స్కాలర్స్ అందరూ కూడా ఇటలీకి వచ్చి అక్కడ అకాడమీస్ ని స్థాపించి, ఈ ఫ్లోరెన్స్, పడువా అని ఈ ప్లేసెస్ లో స్థాపించి ఈ హ్యూమనిజం అనే ఐడియాని గ్రాడ్యువల్ గా డెవలప్ చేయటం, అంటే మనిషి కేంద్రంగా, మ్యాన్ ఈజ్ ద ఫోకస్ ఆఫ్ థింగ్స్ అండ్ నాట్ గాడ్ అని. అంటే అద్భుత శక్తులు, అతీంద్రియ శక్తులు, దైవము, మతము అన్న కాన్సెప్ట్ చుట్టూ తిరిగే, అందుకే మనకి రెనెసాన్స్ లో స్టార్టింగ్ లో కూడా ఇప్పుడు మీరు చూస్తే ఈ ఆర్ట్ కి సంబంధించిన వాటిల్లో ఇనీషియల్ టైమ్స్ ఆఫ్ రెనెసాన్స్ లో, ఈ పునర్వికాస సమయంలో ఎక్కువ కూడా మీకు ఆ వర్క్ ఇచ్చిన వాళ్ళు కానీ, ఆ వర్క్ చేసిన వాళ్ళు కానీ, వీళ్ళు మళ్ళీ మతం దగ్గర ఉన్న మతస్థులు, లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళవే ఉంటాయి. అందుకనే మీకు ఈ డేవిడ్వి కానీ, ఈ అడమ్ అండ్ ఈవ్ అని ఈ మతానికి సంబంధించిన బొమ్మలు మాత్రమే ఇనీషియల్ గా ఉంటాయి. అట్లీస్ట్ చూస్తే మనకి డావిన్సీ గారి, మైకలాంజెలో వీళ్ళు వేసినప్పుడు, తర్వాత డావిన్సీ ఆయన లైఫ్ టైంలో
ఆయన చేసిన సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అన్ని మనం చూస్తే గనక వీ కెన్ క్లియర్లీ సీ అంటే ఎక్కడ మొదలైంది, కానీ ఒక్కసారి ఈ శాస్త్రీయ పద్ధతికి అలవాటు పడి ఈ రీజన్ ని రేషనాలిటీని తీసుకుని వచ్చిన తర్వాత ఆ చేంజెస్ ఎలా వచ్చినాయి అన్నది గ్రాడ్యువల్ గా మనం చూడవచ్చు అనమాట. సో ఈ రినెసాన్స్ పీరియడ్ లో ఈ పునర్వికాసం సమయంలోనే అండ్ అగైన్ మనకి ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ అని అంటాం. అంటే సైన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కూడా అంటే అంతకు ముందు వరకు కూడా చాలా మంది గ్రాంటెడ్ గా కొన్ని వేల లేదంటే కనీసం కొన్ని వందల సంవత్సరాలుగా నమ్ముతున్న వాటిని ఫేస్ వాల్యూలో తీసుకుని వాటిని క్వశ్చన్ చేయన అవసరం కూడా కనపడలేనట్టుగానో లేదంటే చేసినా సరే బ్యాక్లాష్ వచ్చేది. అంటే మనకి చర్చ్ నుంచి కానీ, అంటే చర్చ్ అంటే ఒక చర్చ్ అని కాదు, చర్చ్ అంటే మతాన్ని నుంచి వచ్చినప్పుడు అంటే ఎక్కువ రోమన్ అండర్లోనే ఉండేది కాబట్టి రోమన్ సామ్రాజ్యం అనుకుంటే కనుక మనం మోస్ట్ ఆఫ్ ది యూరోప్లో బిఫోర్ రెనెసాన్స్ వరకు కూడా ఈ కాన్స్టంటైన్ 1453వ సంవత్సరం వరకు కూడా సో అక్కడ వాటికి భయపడో లేదంటే వాటి నుంచి వచ్చే విమర్శని అలాగే మృత్యుదండనే డైరెక్ట్ గా ఇంకా నువ్వు చెప్పింది మా పుస్తకాల్లో ఉన్నదానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నువ్వు చెప్పింది తప్పని ఒప్పుకోకపోతే చచ్చిపో అంతే. బ్రూనోని తగలబెట్టిన, గెలీలియోని హౌస్ అరెస్ట్ చేసి జీవితాంతము హెరాస్ చేసిన, అంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్, ఇవన్నీ కూడా ఈవెన్ మనకి ఈ కోపర్నికస్ విషయంలో కానీ ఆయన భయపడి చివరి వరకు ఆయన వర్క్స్ ని ప్రింట్ చేయకపోవటం కానీ, అలాగే కెప్లర్ గారు పని దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఇప్పుడు ఈ వీక్ మనం మాట్లాడుకునేది జోహన్నస్ కెప్లర్ గారి గురించి అండి. సో ఇప్పుడు మనం చూస్తాం అన్నమాట, అంటే ఆయన ఎక్కడ మొదలు పెట్టారు, ఆయన జర్నీ విత్ మ్యాథ్ అండ్ ఆస్ట్రానమీ అన్నది ఎలా జరిగింది, ఆయన కంట్రిబ్యూట్ చేసిన విషయాలు ఏంటి, ఆయనకి ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి, ఆయన తర్వాత కూడా సైన్స్, ఆస్ట్రాలజీ, మ్యాథ్ విషయంలో తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ అంటున్నామో, అంటే 1300-1400 సంవత్సరాల నుంచి 1600 దగ్గర 1700 సంవత్సరాల మధ్య కాలంలో మనకి ఈ విశ్వం మీద ఉన్న అవగాహన జీవం దాకా రాకపోయినా కనీసం విశ్వంలో ఉండే హెవెన్లీ బాడీస్ అనబడే ఈ ప్లానెట్స్ మీద, స్టార్స్ మీద, గెలాక్సీస్, కనీసం ప్లానెట్స్ స్టార్స్ వరకు, అప్పుడు యూనివర్స్ అంటే కనపడేదే యూనివర్స్ అన్నట్టుగా ఉండేది కాబట్టి డెఫినేషన్ అలా తీసుకున్నా కానీ ఈ అండర్స్టాండింగ్ ని కంప్లీట్ గా ఒక పారాడిమ్ షిఫ్ట్ లాగా అని ఏదైతే అంటారో ఈ అండర్స్టాండింగ్ ని మార్చిన ఈ ప్రయత్నానికి ఈ వర్క్ చేసినటువంటి వాళ్ళు కోపర్నికస్ గారు, కెప్లర్, గెలీలియో అండ్ న్యూటన్. సో వీళ్ళు ఈ తర్వాత గెలీలియో కానీ లేదంటే న్యూటన్ కానీ ఈ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్స్ యూజ్ చేసి ఆయన ఇంకా వీటికి సమాధానాలు తీసుకొచ్చారు. ఇవన్నీ మనం చాలా ఇంట్రెస్టింగ్ గా డిస్కస్ చేసుకోవచ్చండి ఈ వీక్. సో ఇది మనకి ఈ బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది చూస్తే గనక ఆ సమయం అన్నది కరెక్ట్ గా అది ఇట్స్ ట్రాన్సిషన్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే కంప్లీట్ గా మతం ఆధీనంలో ఉన్న మిడిల్ ఏజెస్ ఆర్ డార్క్ ఏజెస్ అంతమైపోయే సమయం. అలాగే అప్పుడప్పుడే ఈ ఆర్ట్స్ విషయంలో కానీ ఐడియాస్, అలాగే ఫిలాసఫీ లేదంటే ఈ స్కల్ప్చరు అలాంటి మొత్తం చాలా విషయాల్లో మనకి ఇంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ లియోనార్డో డావిన్సీ గారి ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. ఆయన దాదాపు 24 డిఫరెంట్ సైన్సెస్ లో ఆయన వర్క్ చేసిన ఒక పాలిమత్ కింద, ఒక బహుభాష లేదంటే బహుముఖ ప్రజ్ఞాశాలి కింద అయితే ఏ రకంగా చెప్పుకున్నాం అంటే నాట్ జస్ట్ ఫ్రమ్ సైన్స్, ఆయన ఇన్వెన్షన్స్ కానీ, ఆయన మిలిటరీ ఆయన ఫ్లైట్ కి సంబంధించినవి వర్క్ చేశారు, జియాలజీ, జియోగ్రఫీ, క్యాలిగ్రఫీ, అంటే మ్యాప్స్ అది వేయటం దగ్గర నుంచి అన్ని చాలా సైన్సెస్ లో, అలాగే లైట్ మీద వర్క్ చేశారు, డ్రాయింగ్స్ మీద వర్క్ చేశారు, స్కల్ప్చర్, పెయింటింగ్, ఇలా చాలా రకాలుగా
వర్క్ చేయటం అన్నది మనం చూస్తాం డావిన్సీ గారి విషయంలో. అందుకే ఆయన మనం ద రెనెసాన్స్ మ్యాన్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. ఎందుకంటే హీ హెస్ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్. పునర్వికాస సమయంలో ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్ లో ఆయన ది బెస్ట్ కింద వర్క్స్ చేయటం అన్నది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోమన్నమాట. సో ఇది బ్యాక్ డ్రాప్ అయితే కనుక మనకి ఇప్పుడు ఇంట్రొడక్షన్కి వస్తేనండి గోవింద్ గారు, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేది జోహెనెస్ కెప్లర్ గారి గురించి. మనం అందరికి గుర్తుండి ఉంటుంది. కెప్లర్ అన్న విషయం వస్తే కనుక మనకి గుర్తొచ్చే విషయం ఏంటంటే మనకి ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఐ థింక్ ఇంటర్మీడియట్ సమయంలో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అనుకుంటా నాకు గుర్తుండి, మోస్ట్లీ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ గురించి మనం అందరం చదువుకునే ఉంటాం. అంటే న్యూటన్స్ కంటే ముందుగానే వస్తుంది లైట్ గా. కెప్లర్స్ లాస్ తర్వాత ఐ థింక్ గెలీలియో గురించి, న్యూటన్స్ గురించి, వీటి గురించి కూడా మనం చదువుకునే ఉంటాం. సో అంటే ఇప్పుడు ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఆయన లాస్ ఏంటి, ఆయన లాస్ ఏం చెప్తున్నాయి అనేది డిస్కస్ చేసుకునే ముందు అసలు ఆయన పుట్టి పెరిగిన వాతావరణం ఏంటి, ఆయన చైల్డ్హుడ్ ఎలా జరిగింది, ఆయన ఎడ్యుకేషన్, ఆయన కెరీర్, అలాగే ఎవరెవరితో ఎలా వర్క్ చేశారు అన్నది చూస్తే గనక ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ ఇవి రెండిటికి సరిగ్గా క్లియర్ డిస్టింక్షన్ లేని సమయం అది ఆయన చిన్నప్పుడు అనమాట. అంటే ఖగోళ శాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రానికి ఇది క్లియర్ డిస్టింక్షన్ లేదు. అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం అంటే ఇప్పుడున్నదనే కాదు, ఈ ఎనీ ప్రిడిక్షన్ అన్నది అండ్ సైంటిఫిక్ గా నిలవని ఏదైనా దాన్ని దేనికైనా అట్రిబ్యూట్ చేసినా గానీ, ఎందుకంటే కెప్లర్ గారు ఆయన చదివే టైంలో ఆయన మ్యాథ్ యూజ్ చేసి ఆయన వేరే వాళ్ళకి, వాళ్ళ కొలీగ్స్ కి, వాళ్ళకి కూడా ఈ హారోస్కోప్స్ అవి వేయటం కూడా జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. అలాంటివి మనకి లభ్యంలో కూడా ఉన్నాయి. సో ఇది చూస్తే గనక ఒక పక్కన రిలీజియస్ వార్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, లూథరన్స్, వీళ్ళు యాంగ్లికన్స్ అంటారు కదా, ఈ డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ సేమ్ మళ్ళీ అగైన్ క్రిస్టియానిటీలోనే ఉన్న వేరు శాఖలు. ఐ థింక్ 30 years వారు ఏదో అంటారు అనుకుంటండి, అరౌండ్ 1600s, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 1600s ఎక్కడో జరిగినట్టుంది అది. వేరే చాలా కంట్రీస్ డివైడ్ అయిపోయినాయి మల్టిపుల్ గా. అంటే మనకి ఎక్కడ చూసినా ఐ మీన్ ఇప్పుడు బౌద్ధ మతంలోనే శాఖలు ఉన్నట్టుగానే హిందూ మతంలో కూడా శాఖలు, వర్ణాలు, ఈ వైష్ణవాలు, శైవాలు మధ్యలో గొడవలు జరిగినట్టుగా 1000 సంవత్సరాల క్రితం, ఎలాగా దాదాపు 200-300 సంవత్సరాల క్రితం వరకు కూడా ఐ థింక్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక గుడిలో ఉండే ఏనుగుకి నామాలు ఎలా పెట్టాలి అన్న దాని మీద కూడా కోర్టు కేసులు, గొడవలు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇంకా అదే కాకుండా ఇంకా మనకి అంటే ప్రసాద్ గారు నమ్మిందే అంటే మీరు అన్నారు కదా, కరెక్ట్, అదే మీరు కంప్లీట్ చేద్దరు కానీ ఆ సెంటెన్స్. నేనేమంటున్నానంటే యాక్చువల్ గా వీటి అన్నిటికీ గ్రంథాలు రాసేసారన్నమాట. ఇప్పుడు గుడిలో చూడండి మనకి కొన్ని రకాల గ్రంథాలు ఉంటాయన్నమాట. సో అవేంటంటే ఈ దేవుణ్ణి ఎలా నిలబెట్టాలి, ఏ స్థానంలోని ఇటువైపు ఏ దిక్కు నిలబెట్టాలి, ఎక్కడ ధ్వజస్తంభం నిలబెట్టాలి, ఇటువంటివన్నీ ప్రహరీ కూడా, ఆగమ శాస్త్రం కరెక్ట్, ఆగమ శాస్త్రం పరంగా ఎలాగైతే ఉన్నాయో వాటిని ఒక బ్లైండ్ గా ఫాలో అయిపోవడం ఒకటి. రెండోది ఏంటంటే అలాగా ఫాలో అవడానికి కారణం ఏంటంటే సైంటిఫిక్ గా ఇది రీజను అని చెప్పే బ్యాచ్ ఒకటి బయలుదేరింది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడున్న సైన్స్ ప్రకారంగా ఏం జరుగుతున్నాయో ఈ మాటలన్నీ ఆగమ శాస్త్రంలో ఉండవు, కానీ వాళ్ళు అలా ఎందుకు పెట్టున్నారంటే మన పూర్వీకులు సైంటిఫిక్ గా ఆలోచించేసారు మొత్తం అంతా అని. ఈ రోజు జరిగిన సైన్స్ కి సంబంధించింది ఆ రోజు చెప్పిన ఆ నమ్మకాల వ్యవస్థ ఏదైతే ఉందో దానికి లింక్ పెట్టి, ఇప్పుడు ఇంతకుముందు మీరు స్టార్టింగ్ లో చెప్పారు ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ అని. ఈ రెండింటి కాంబినేషన్ లో అసలు ఆస్ట్రాలజీ అనేది అసలు సైన్సే కాదు, అది అసలు ఏది కాదు, అది ఇట్ ఇస్ నథింగ్ అనమాట. అంటే రోడ్డు పైన చిలక జ్యోతిష్యం ఎలాంటిదో ఆస్ట్రాలజీ సేమ్ అలాంటిది అనమాట. అటువంటి వాటికి కాంబినేషన్ ఏదో ఉందో మీరు అన్నారు కదా, ఏనుగుకి నామాలు అడ్డంగా పెట్టాలా, నిలువుగా పెట్టాలా అని. అంటే ఏంటంటే రెండు గ్రూప్స్ విడిపోయి మా నియమాలు ఎలా ఉన్నాయి కనుక అదే ఫాలో అవ్వాలని, మా నియమాలు ఉన్నాయి ఇలా ఫాలో అవ్వాలని, దేనికి కూడా మనకి ఒక లాజిక్ కానీ ఒక రీజనింగ్ కానీ ఉండదు అనమాట. చెప్పండి మీరు. అవునవును, అదేనండి. సో అంటే ఇది అన్ని చోట్ల నమ్మకం మీద, ఈగో మీద, అహంకారం మీద, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా
రీజన్ కి ఎవిడెన్స్ కి ఈ స్కోప్ లేని బ్లైండ్ బిలీఫ్ ఉన్న చోట ఎక్కడైనా సరే ఇదే జరిగినట్టుగా మనకు తెలుస్తుంది చరిత్ర చూసుకుంటే. కాకపోతే వాళ్ళు అందులో నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు విచ్ క్రాఫ్ట్ అని కానీ, ఇప్పుడు విచ్ క్రాఫ్ట్ అంటే నథింగ్ బట్ మనం చేతబడి, బాణమతి, చిల్లంగి ఇలాగ ఏమైతే చెప్తామో అదే అక్కడ కూడా ఉంది. యూరోప్ లో కూడా ఇప్పుడు నల్ల పిల్లిని చూడటము అపశకనం అని మనం అనుకున్నది మన దగ్గర నుంచే కాదు, అక్కడి నుంచే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మనకి, వాళ్ళందరూ అలాంటి నమ్మినట్టుగా. సో ఒక పక్కన మతపరమైనటువంటి యుద్ధాలు జరుగునా, ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నా, అక్కడి నుంచే మళ్ళీ ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ అన్నది మొదలయ్యి ఎక్కడైతే న్యాచురల్ ఫిలాసఫీ అనుకున్న దగ్గర, లేదంటే అందులో ఒక చిన్న పార్ట్ ఫిజిక్స్ అనుకున్నది అక్కడి నుంచి బయటికి వచ్చి ఫిజిక్స్ అంటే ఇది కాదు, ఫిజిక్స్ అంటే మీకు మన విశ్వంలో మనకు కనపడే ప్రతి మ్యాటర్ కి సంబంధించిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే, ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఒక సైన్స్ అన్నట్టుగా అది డెవలప్ అయ్యి అప్పటి నుంచి అది చాలా ఆవిష్కరణలకి మూల కేంద్రం అవ్వటం అన్నది ఇదంతా టైం అప్పుడు చూసుకుంటే గనక. సో మనము ఇక్కడ చూసుకుని అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే, ఇలాంటివి ఏ పద్ధతి ద్వారా, ఏ శాస్త్రీయ పద్ధతి ద్వారా ఎలా మొదలయ్యారు, ఎక్కడి నుంచి మొదలయ్యారు అన్నది కాకుండా, యాక్చువల్గా కరెక్ట్ ఎగ్జాంపుల్ అండి మనకి కెప్లర్ గారి చూసుకుంటే, ఆయన దేవుడిని నమ్మాడు. అంటే హీ బిలీవ్డ్ ఇన్ గాడ్, అండ్ ఆయన ఏమంటాడంటే గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ అకార్డింగ్ టు అన్ ఇంటెలిజెంట్ ప్లాన్ దట్స్ యాక్సెసిబుల్ త్రూ ద న్యాచురల్ లైట్ ఆఫ్ రీజన్ అన్నాడు. కానీ ఏమన్నాడంటే, ఇది ఒక దేవుడే ఒక ఇంటెలిజెంట్ ప్లాన్ క్రితం లాగానో ఒక ఇందులో ఉండే హార్మనీ అన్నది ఏది ఉందో దాన్ని మ్యాథ్ ద్వారానే, న్యాచురల్ లైట్ ఆఫ్ రీజన్ ద్వారానే అర్థం చేసుకోవచ్చు అని బయలుదేరాడు ఆయన. సో అందుకే ఆయన ఇనీషియల్ గా సెలెస్టియల్ ఫిజిక్స్ అంటాడు, ఆయన ఆస్ట్రానమీని. ఈయన ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ యూనివర్స్ ఏంటి అన్నది అబ్జర్వ్ చేయాలి, తెలుసుకోవాలి అన్న జిజ్ఞాసతోటి, ఆశతోటి బయలుదేరిన ఆయన చేసిన పద్ధతిలో, ఆయన ఫాలో అయిన పద్ధతిలో చాలా నిజాయితీ ఉండటం వల్ల ఆయన ఏం కనుక్కున్నాడు, అది మానవాళ్ళందరికీ ఎలా ఉపయోగపడింది అన్నది మనం చూసుకుంటే గనక, ఏమి నమ్మాము, ఎక్కడ నమ్మాము అన్నది కాదు, నీ అబ్జెక్టివ్ సత్యాన్వేషణ అయ్యి మీరు సైంటిఫిక్ మెథడ్ అంటే శాస్త్రీయ పద్ధతిని, మ్యాథ్ని, సైన్స్ని, ఇందులో ఉండే సూత్రాలని, న్యాచురల్ లాస్ని ఫైండ్ అవుట్ చేసి ఆ లాస్ని ఉపయోగించి మళ్ళీ మీరు ఏమైనా యాడ్ చేస్తూ, ఎందుకంటే మనకి చూస్తే కనుక కోపర్నికస్ గారి హీలియోసెంట్రిసిజంని కూడా ఈయన డైరెక్ట్గా ముందు తెలియదు. ఐ థింక్ ఈయన మ్యాథ్ గురువు మైకేల్ మ్యాస్టర్లిన్ అని ఉంటారు, ఆయన ఈయనకి బుక్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇన్స్పిరేషన్ దగ్గర వచ్చిన మాట్లాడదాం ఎలాగా. సో చూస్తే కనుక చిన్నప్పుడు మనకి ఐ థింక్ ఈయన మనకి జోహన్నస్ కెప్లర్ గారు అండి, ఈజ్ అన్ ఆస్ట్రానమర్, మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రాలజర్. బెస్ట్ నోన్ మనకి ఏంటంటే లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్స్, 3 లాస్ ఉన్నాయి, వాటి ద్వారా బాగా పాపులర్. అండ్ ఆల్మోస్ట్ మనం ఎవ్వరం కూడా ఆయన లాస్ని మనము చదవకుండా ఒక సైన్స్ గ్రాడ్యుయేషన్ అయ్యే పరిస్థితే లేదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అండ్ ఇప్పటికీ కూడా ఈ గ్రహాలు ఒక తార చుట్టూ, సూర్యుడే ఒక్కర్లేదు, ఏ తార చుట్టూ అన్నా, ఏ గ్రహాలైనా ఎక్కడ చూసుకున్నా కానీ మనకి ఇప్పుడు దొరుకుతున్న ఎగ్జో ప్లానెట్స్ కానీ, వేరే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ప్లానెట్స్, సౌర కుటుంబానికి ఆవల ఉన్న ఈ గెలాక్సీలో ఉన్న ఇంకో గెలాక్సీలో ఇంకో స్టార్ చుట్టూ తిరుగుతున్నా సరే ఈ లాస్ ప్రకారమే తిరుగుతాయి. అది ఎలా తిరుగుతాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో అది ఎలా తిరుగుతాయి, ఎంత స్పీడ్గా తిరుగుతాయి, ఎంత డిస్టెన్స్లో ఉంటాయి, అది ఏ షేప్ ఉంటుంది ఆర్బిట్, ఇవన్నీ కూడా ఆయన క్యాలిక్యులేషన్స్ చేసి, అంతకుముందు ఆయన గురువు ఎవరో ఉంటారు, ఆయన దగ్గర వర్క్ చేస్తారు ఆయన. సో చేసి ఆ వర్క్ని ఈయన ఇంకా ఎక్స్టెండ్ చేసి కంప్లీట్ చేస్తాడనమాట ఈ లైఫ్ టైంలోనే. ఐ థింక్ అరౌండ్ 1627 ఎప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేస్తాడు ఆయన, అంతకుముందు ఆయన చేసిన వర్క్ అనమాట. సో ఇది చూస్తే కనుక ఈయన 27 డిసెంబర్ 1571లో పుట్టారండి. అండ్ 1630 నవంబర్ 15న ఆయన చనిపోవడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు జర్మన్ అండ్ హోలీ రోమన్ ఎంపైర్ లో ఆయన జీవించారు. మోస్ట్లీ అంటే లేటర్ పాయింట్ ఆయన కెరీర్ పరంగా
జస్ట్ లైక్ ఐ థింక్ డావిన్సీ గారు లేదంటే బ్రూనో గారు వాళ్ళైతే ఎలాగైతే ఈ ఈ అక్కడ ఉండే పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళకి కష్టమైనప్పుడు వేరే చోటకి మూవ్ అయిపోవాల్సి వచ్చిందో అలాంటి కష్టాలే ఈయనకి వచ్చినాయి. కాకపోతే ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఐ థింక్ ఈయన హెన్రిచ్ కెప్లర్ ఈయన ఫాదర్ ఆయన మెర్సినరీ కింద పనిచేసేవారు. అంటే సోల్జరే, కాకపోతే వాళ్ళకి ఒక దేశం అంటూ ఒక ఇది అంటూ ఉండదు. వాళ్ళు కేవలం డబ్బు గురించి, ఆస్తి, వెల్త్ గురించి ఎవరు ఇస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారనమాట. సో ఆయన ఫాదర్ అలాగా ఆయన చిన్నప్పుడే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో తర్వాత ఎప్పుడు కూడా తెలియదు. బట్ హీఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ డైడ్ ఐ థింక్ 80 years వార్ అనేదో నెదర్లాండ్స్ లో జరిగిన సమయంలో చనిపోయి ఉండవచ్చు అని అయితే ఒక ప్రతిపాదన ఉంది. ఈయన 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కెప్లర్ ఆయన తండ్రి వెళ్ళిపోవటం, అలాగే తల్లి ఆవిడ ఒక హీలర్ అండ్ హెర్బాలిస్ట్ కింద వర్క్ చేయటం అన్నది జరుగుతుంది. సో చిన్నప్పుడు ఈయన అంత ఆరోగ్యం కూడా అంత స్ట్రాంగ్ కాదు. ఏంటంటే కొద్దిగా వీక్ గానే సిక్ చైల్డ్ కిందే తెలుస్తుంది మనకి. అంటే స్మాల్ పాక్స్ అలాంటివి రావటం, ఆయన ఐసైట్ కొద్దిగా అంత ఎక్కువగా లేకపోవటం, అలాగే చేతులు ఏదైనా ఆపరేటర్స్ ని సరిగ్గా యూజ్ చేసేంత ఇదిగా లేకపోవటం, అంటే లైట్ గా షేక్ రావటం లాంటిది ఏదో ఉండటమో అన్నట్టుగా తెలుస్తుంది. సో అలా ఉన్నా కానీ ఆయన ఏం చేశారంటే 6 years అప్పుడు ఆయనకి ఇన్స్పిరేషన్ చూస్తే కనుక మనము ద గ్రేట్ కామెట్ ఆఫ్ 1577 అన్నది 1577లో వచ్చిన ఈ కామెట్ తోకచుక్కని అబ్జర్వ్ చేయటం 6 ఏళ్ల సంవత్సరంలో వాళ్ళ మదర్ ఈయన ఒక హై ప్లేస్ కి తీసుకుని వెళ్ళి చూపించడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఇంకొక 2-3 years లో, అంటే 1580లో ఆయనకి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక చంద్రగ్రహణం చూస్తారు ఆయన. సో బయటికి తీసుకెళ్ళటం, చంద్రగ్రహణం చూడటం, అంటే కొద్దిగా రెడ్డిష్ గా కనపడే చంద్రగ్రహణం చూడటం. సో అది ఆయనకి చాలా ఇంట్రెస్టింగ్ గా తోస్తుంది అనమాట. సో అప్పుడు ఆయన, కాకపోతే ఆయన చదివిన చదువు మాత్రం, ఆయన ఉద్దేశం మాత్రం ఎప్పుడు కూడా ఈ ఫిలాసఫీ అండ్ థియాలజీ, అంటే మతానికి సంబంధించిన ఇవి చదువుతూ ఒక పాస్టర్ కింద, లేదంటే మినిస్టర్ అంటారు క్రిస్టియన్ మినిస్టరీలో, అలా అవ్వాలి అనుకున్నట్టుగా ఉండేది. కాకపోతే మ్యాథమెటిక్స్ అన్నది, గణితం అన్నది ఆయన ఇంట్రెస్ట్ రావటము, అలాగే అందులో వర్క్ చేయటము, అలాగే వాళ్ళ వేరే స్టూడెంట్స్ కి హారోస్కోప్స్ తయారు చేయటము, ఇలాంటివి చేస్తూ ఆయన టొలమీ అండ్ కోపర్నికన్ సిస్టమ్స్ 2 కూడా చదవటం జరుగుతుంది అనమాట. అంటే యాక్చువల్ గా ఆయన ముందు టొలమీది చదివారో, అంటే అప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండి నమ్ముతున్నారు కాబట్టి, అంటే భూకేంద్ర సిద్ధాంతం, అంటే భూమి చుట్టూ మనకి కనపడుతున్నవన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉన్నాయి కాబట్టి భూమే కేంద్రము, భూమే ముఖ్యము, భూమినే ముందు దేవుడు క్రియేట్ చేశాడు, దీని చుట్టూనే మిగతావన్నీ, దీనికోసమే మిగతావన్నీ దీని చుట్టూ తిరుగుతున్నాయి అన్నట్టుగా రాసుకుని చెప్పుకుంటున్న విషయానికి మనకి కోపర్నికన్ సిస్టమ్కి వచ్చేటప్పటికి, ఎందుకంటే భూమి చుట్టూనే తిరుగుతున్నాయి అన్నప్పుడు మార్స్ గ్రహం తిరిగే ఈ రెట్రోగ్రేడ్ ఏదైతే ఉందో మోషన్, అంటే మళ్ళీ వెనక్కి వచ్చేలా ముందుకు వెళ్తున్నట్టుగా మనకి ఆకాశంలో చూస్తే అనిపిస్తుందో ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎపి సైకిల్స్ అంటారు. ఎపి సైకిల్స్ అంటే మనకి కాకుండా కాస్త కొన్ని రోజులు గ్రహం వెనక్కి ప్రయాణిస్తుంది అనమాట. వెనక్కి ప్రయాణించినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ వెనక్కి ప్రయాణించడం అనిపిస్తుంది, ఎందుకంటే భూమి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా. దానికి ఎక్స్ప్లెనేషన్ టోలమీ కానీ, లేకపోతే మన అరిస్టాటిల్ కానీ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ప్రతి గ్రహం కూడా ఒక సర్కిల్ గా తిరుగుతూ కూడా కాసేపు మనకి చిన్న మళ్ళీ ఇంకొక సర్కిల్ లో తిరుగుతుంది అనమాట. అంటే మళ్ళీ వస్తున్నట్టుగా తిరుగుతుంది అన్నది అది ఎక్స్ప్లెనేషన్. సో దాన్ని సాల్వ్ చేసింది మన కోపర్నికస్. అవునవును. సో అందుకనే, అంటే ఈయన స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఈయన యాక్చువల్లీ డిఫెండ్ చేస్తాడు హీలోసెంట్రిజం. అంటే మనకి డిబేట్స్ లో వాటిల్లోనే ఈయన స్టడీ చేస్తాడనమాట. అంటే నమ్మేయటమే కాకుండా అండ్ బోత్ థియరటికల్ గా అండ్ థియలాజికల్ పెర్స్పెక్టివ్ లో, అంటే అటువైపు కూడా ఆయన ఏం చెప్తాడంటే, అంటే మీరు చెప్పినందుకు కాదు, మనకి ఇక డేటా చూసి మాట్లాడుకుంటే గనక ఇవన్నిటికీ సమాధానం చెప్తుంది కాబట్టి బహుశా సూర్యుని చుట్టూనే మిగతావన్నీ తిరుగుతున్నాయి అన్నట్టుగా ఆయన
ఆయన భావిస్తారు. ఆయన డిబేట్స్ లో వాటిలో డిఫెండ్ చేయటం అనేది మనం చూస్తాం. అంటే థియలాజికల్ గా అని ఎందుకంటున్నామంటే ఈయన చెప్పేది ఏంటంటే సూర్యుడు అన్నది ఈ ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ మోటివ్ పవర్ ఇన్ యూనివర్స్ కాబట్టి అన్నిటికీ ఈ శక్తి ప్రధానము, అది మనకి సూర్యుని ద్వారానే వస్తుంది కాబట్టి భూమికే ఎందుకు, సూర్యునికి కూడా ఇంపార్టెన్స్ ఉండవచ్చు, సూర్యుడిని కూడా చేసి పెట్టవచ్చు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉండొచ్చు అని. అంటే ఇది కంప్లీట్ గా మతం అన్న భావన నుంచి ఎవరో తయారు చేసి పెట్టారు, ఒక డిజైన్ చేశారు అన్న దాని నుంచి బయటకి రాకపోయినా కానీ ఎప్పుడైతే నమ్మిన దానికి ఆయన ఫాలో అయ్యే మతానికైనా సరే దానికి వ్యతిరేకంగా ఎవిడెన్స్ వచ్చిందో అప్పుడు హీ వాజ్ రెడీ టు టేక్ ఇట్. ఓకే, ఇదేంటో అవును, ఇదేంటో ఈ థియరీ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా సరిగ్గా, అయితే ఇదే నిజమేమో, బట్ మేబీ ఇది నిజమైతే ఇంకా ఏమేమి దొరుకుతాయి, ఇంకా ఏమేమి కనుక్కోవచ్చు, అలా కనుక్కోవాలంటే ఏమి ఉపయోగించాలి అన్న ఓపెన్ మైండ్ పెట్టుకుని వెళ్ళటం అన్నది మనం చూడొచ్చు అనమాట. అందుకనే ఆయన ఆల్మోస్ట్ ఈ థియాలజీ వైపు వెళ్దాము, పాస్టర్ మినిస్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఆయన మ్యాథ్ లో చేసిన వర్క్స్, ఆయనకున్న అవగాహన చూసి ఆయన మ్యాథ్ టీచర్ మైకేల్ మ్యాస్త్లిన్ అన్న ఈయన కోపర్నికస్ పుస్తకం ఆయనకి ప్రజెంట్ చేసి ఆయన చూడమంటారు అనమాట. చూడమన్నప్పుడు అంటే ఒక పొజిషన్ రికమెండ్ చేస్తారు మ్యాథ్ టీచర్ కింద, మ్యాథ్ అండ్ ఆస్ట్రానమీ టీచర్ కింద ఒక ప్రొటెస్టెంట్ స్కూల్లో గ్రాజ్ అనే ప్రదేశంలో. ఆయనకి అప్పుడు కెప్లర్ గారికి 22 సంవత్సరాలు, అది 1594లో. సో ఆ పుస్తకం చదివేటప్పటికి ఈయనకి మొబ్బులు ఇడిపోతాయి అనమాట. అంటే యాక్చువల్ గా ఆయన థియరీ కరెక్ట్ గా ఆయన అర్థం చేసుకున్నదప్పుడు. అప్పటి నుంచి ఆయన లైఫ్ ని స్టార్స్ ని అబ్జర్వ్ చేయటం, స్టార్స్ అండ్ ప్లానెట్స్ ని అబ్జర్వ్ చేయటం, వాటిని మెజర్ చేయడానికి ప్రయత్నించటం దగ్గర మొదలు పెట్టి ఆయన లైఫ్ అంతా కూడా వాటికే అంకితం చేయటం చేస్తారు. కాకపోతే ఆయన స్పేర్ టైంలోనే లేదంటే జీవనం కోసం ఈ క్యాలెండర్ మేకర్ కింద హారోస్కోపీ వేరే వాళ్ళకి చేయటం కూడా చేసినట్టుగా మనకి తెలుస్తుందండి. ఇక కెరీర్ దగ్గరికి వస్తే గనక ఆయన మ్యాథ్ టీచర్ కింద మొదలైనా కానీ స్కూల్లో ఆయన ఐ థింక్ గ్రాజ్, లింజ్ అని వేరు చోట్ల ఆయన మ్యాథ్ టీచర్ కింద పనిచేశారు. ఆయన అలాగే జనరల్ వాలెన్షియన్ ఆయనకి అడ్వైజర్ కింద చేశారు. అలాగే ఈయన ఆప్టిక్స్ లో కూడా వర్క్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ ని ఈ గెలీలియోకి సమాంతరంగా ఈయన ఆ టెలిస్కోప్ మీద పనిచేసి దాన్ని ఇంప్రూవ్ చేసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు కాకపోతే ఈయన యాక్చువల్గా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకోవాలంటే ఈయన యూనివర్స్ కెన్ బి అండర్స్టూడ్ త్రూ మ్యాథ్ అని బిలీవ్ చేశాడనమాట స్ట్రాంగ్ గా. అంటే ఈ విశ్వంలో ప్రతి దానిని మనము ఏది ఎలా జరుగుతుంది అన్నది చూసినప్పుడు ఈ ఎస్పెషల్లీ ఈ సెలెస్టియల్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ప్రకృతికి సంబంధించిన సూత్రాలకి అనుగుణంగా జరుగుతున్నాయి, ఏది ఇష్టం వచ్చినట్టు జరగట్లేదు. సో ఆ సూత్రాలన్నిటిని కూడా మనం లెక్కల ద్వారా మనము అర్థం చేసుకోవటానికి ట్రై చేయొచ్చు. ఒక గ్రహణం ఎప్పుడు వస్తుందని కానీ, ఏ గ్రహాలు ఏ సమయంలో ఎక్కడ ఉంటాయని కానీ, ఈ కాలాలు కానీ ఋతువులకు కానీ వీటికి సంబంధించిన విషయాలన్నిటిని కూడా లెక్కల్లో ఎమర్చవచ్చు అన్నది నమ్ముతాడు బలంగా. సో నమ్మి ఆయన 1595లోనే ఈ స్టార్స్ చుట్టూ అంటే నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరగటం అన్నది దానికి ఏదో ఒక శక్తి ఉండాలి అది అలా తిరగటానికి అని చెప్పి దాన్ని మ్యాగ్నెటిజం అంటాడు ఆయన యాక్చువల్ గా. అంటే అప్పటికి ఇంకా మనకి న్యూటన్ కి రావటానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దగ్గర 60-70 సంవత్సరాల తర్వాత కానీ ఈ గ్రావిటీ అన్నది అంటే మనకి గురుత్వాకర్షణ అన్న కాన్సెప్ట్ దానికి సంబంధించిన ఫార్ములాస్ రావడానికి ఇంకా 1/2 శతాబ్దం పైగా సమయం ఉంది ఇంకా అప్పటికి. సో ఆయన మాత్రం ఆ ఫోర్స్ కి ఏదో ఒక నేమో ఏదో ఇవ్వటం చేసి దానికి సంబంధించిన ఈ పొజిషన్స్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. మనకి టైకో బ్రహే అని ఈయన కూడా ఒక ఆస్ట్రానమర్ అనమాట. ఈయన ఏంటంటే ఈ గ్రహాలకి సంబంధించిన పొజిషన్స్ కి సంబంధించిన చాలా డేటాని ఆయన కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. చేసుకుని ఆ టేబుల్స్ అనమాట. అంటే ఆయన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫ్యూచర్ లో ఏ డేట్ చెప్పినా, ఏ సంవత్సరం, ఏ రోజున ఆ ప్రదేశం చెప్తే ఆ ప్రదేశం నుంచి చూస్తే
ఏం కనపడతాయి? ఈ ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ వీనస్ ట్రాన్సిట్ ఉంటుంది, అంటే సూర్యుడిని ముందు మనకు కనపడతాయి, ఎందుకంటే సూర్యునికి భూమికి మధ్యలో ఇవి ఉంటాయి కాబట్టి. కానీ ఈ ప్లేన్స్ అది కరెక్ట్ గా ఎప్పుడు కూడా, అంటే ఈ జస్ట్ లైక్ గ్రహణం సమయంలో వరుసగా ఎలాగొస్తాయి అలాగే సూర్యుడు, మెర్క్యూరీ ఆర్ వీనస్ తర్వాత భూమి ఉన్నప్పుడు ఆ ట్రాన్సిట్ అనేది మనకి సూర్యుడిలో కనపడుతుంది. సో అలాంటివి కూడా క్యాల్కులేట్ చేయటం, ఎందుకంటే ఇవన్నీ కూడా రిపీటెడ్, మీకు ఫిక్స్డ్ ఆర్బిట్స్ లో తిరుగుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన లెక్క ఏదో ఉంటుంది, అది ఎన్నాళ్ళు పడుతుంది అన్నది. సో అలాగే ప్రతి గ్రహానికి ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ ఉంటే, ఆర్బిటల్ టైం పీరియడ్ ఉంటే గనక ఇవన్నీ కూడా మనము ఒక ఈక్వేషన్ లో పెట్టినప్పుడు మనము ప్రిడిక్ట్ చేయగలుగుతాము అన్నది. ఇది ఒకటే కాదు, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద అబ్జెక్టివ్స్ కింద ఈ బ్రహే ఆయన వర్క్ చేయటం జరుగుతూ ఉంటే. కానీ అప్పుడే 1599 సంవత్సరం ఆ సమయంలో ఈ రిలీజియస్ టెన్షన్స్ ఎక్కువ అవుతాయండి. ఎక్కువయ్యి డిఫరెంట్ ఈయన ఈ టైకో అన్న కెప్లర్ ని ప్రాగ్ కి ఇన్వైట్ చేస్తారు. అప్పుడు ఆయన ఇన్విటేషన్ పట్టుకుని ఆయన 1 జనవరి 1600 సంవత్సరంలో కెప్లర్ గారు ప్రాగ్ వెళ్ళి ఆ బ్రహే అనే ఆయన దగ్గర వర్క్ చేసి, ఆయన ఇనిషియల్ గా ఆయన డేటాను అంతలాగా షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డు, విల్లింగ్ గా కూడా ఉండడు. కానీ ఆయన చివరి రోజుల్లోకి వచ్చేటప్పటికి ఆయన అడుగుతాడు అనమాట, సో నా వర్క్ నువ్వు కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఆయన చాలా వర్క్ చేస్తుంటాడు, ఆ వర్క్ అంతా యాక్చువల్ గా ఈయనకి కూడా కావాలి. సో ఇనిషియల్ గా వాళ్ళ అసిస్టెంట్స్ కి ఎవరికి ఇస్తారు, తర్వాత ఏదో రకంగా ఈయన తీసుకుని అవన్నీ తీసేసుకుని వాటి మీద మళ్ళీ చూసి వర్క్ చేస్తారు. యాక్చువల్లీ ఆ వర్క్ కంప్లీట్ అవడానికి ఇంకొక 20-25 సంవత్సరాలు పడుతుంది. కాకపోతే ఈ లోపు కూడా చాలా వాటిల్లో ఆయన వర్క్ చేయటం అన్నది జరిగింది అనమాట. సో ఇప్పుడు గోవింద్ గారు ఒక చిన్న పాయింట్ చెప్తానండి. ఇది ఇంట్రడక్షన్ అండి, ఇంట్రడక్షన్ అండ్ చాలా ఎక్కువ చెప్పారు. ఇన్స్పిరేషన్ అంటే ఇంకా లేదు అసలు. నేను ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ. నేను అవునవును చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు సైన్స్ అనేది ఇవాళ రేపు మొన్న వచ్చిందండి, కానీ మన పూర్వీకులు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పంచాంగంలోని సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది అన్ని రాసి పెట్టేశారు కదా అంటారు కదా. దానికి ఆన్సర్ జస్ట్ ఇప్పుడు మనం ఫ్యూ మినిట్స్ బ్యాక్ చెప్పుకుందే ఏంటంటే, మన నేక్డ్ ఐతోని, అంటే మనం ప్రత్యక్షంగా ఏ సాధనం ఏమి దాన్ని ఉపయోగించకుండా మన కళ్ళతోనే మనం ప్లానెట్స్ అబ్జర్వ్ చేసి కలెక్ట్ చేసిన హ్యూజ్ డేటా ఏదైతే ఉందో, మనకి ఈ డేటా కలెక్ట్ చేయడం ఏంటంటే, మనకి ఏ గ్రహం ఎలా తిరుగుతుంది, మనకు ఓన్లీ డేటా కలెక్ట్ చేయడం అంతే, దట్స్ ఆల్. అంటే మన మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఏమి యూజ్ చేయాల్సిన పని లేదు. అప్పుడు ఏమవుతుందంటే, గ్రహాలు, ఈ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు తిరిగి మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అనమాట. ప్రతి 18 సంవత్సరాలకు ఒకసారి. మీరు అన్నారు కదా ఒక నెంబర్ ఆఫ్ ఇయర్స్ లో మళ్ళీ రిపీట్ అవుతాయని చెప్పేసి. ఇవన్నీ కూడా 6585 డేస్ ఉంటుంది కదా. అవును, 18 సంవత్సరాలు ఉంటుంది. సో 18 సంవత్సరాలు టు 19 సంవత్సరాల మధ్యలో అన్నమాట ఇవన్నీ రిపీట్ అవుతుంటాయి అన్నది గ్రీక్ లోని, తర్వాత ఏమో మనకి బాబిలోనియన్ లో ఉంది. ఈవెన్ టాలమీ గారు లెక్కలు కూడా అదే కదా. టాలమీ గారు కూడా చాలా వర్క్ చేశారు. ఆయన ఎప్రిషియేట్ చేయాలంటే చాలా యాక్యురేట్ క్యాల్కులేషన్, సర్క్యులర్ గా ప్లానెట్స్ తిరుగుతాయి, అవన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయి అన్నది ఏదన్నా అబ్జర్వ్ చేయొచ్చు. మనం సూర్యుడిని సెంటర్ అనుకొని చేసిన అవే లెక్కలు, భూమి సెంటర్ అనుకొని చేసిన అవే లెక్కలు అనమాట. రిపిటేటివ్ కాబట్టి. అవును, అంతే, ప్రతిదానికి ఒక పీరియడ్ ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఉన్నాం అనుకోండి, మన నైబర్ ఎవరంటే ఏమని చెప్తాం చెప్పండి. మన నైబర్ రైట్ వైపు, కుడివైపు ఒక నైబరు, ఎడం వైపు ఒక నైబర్ ఉంటారు కదా మనకి, పక్కింటి వాళ్ళు. ఎందుకు మనం పక్కింటి వాళ్ళు అంటున్నాము? అంటే మన ఇంటి దగ్గర నుంచి మనం చూస్తున్నాం కనుక మన పక్కింటి నైబర్కి మనం నైబర్, అంతే కదా. మనం ఈ 2 ఇళ్ల నుంచి బయటకు వెళ్ళి చూసాం అనుకోండి, ఆ ఇళ్ళు పక్క. అంటే మనం మన ఇంటి దగ్గర నుంచి ఆలోచించినప్పుడు మనకి పక్క నైబర్ ఎవరైతే ఉన్నారో, అదే విధంగా మన దగ్గర నుంచి చూసినప్పుడు సూర్యుడు మన చుట్టూ తిరుగుతుంటే అనిపిస్తాడు అనమాట. కానీ రియాలిటీ అంటే ఏంటంటే, ఈ సరంజామా అంటే ఈ భూమి, గురుడు, శుక్రుడు, ఈ జ్యోతిషంలో చెప్పబడిన ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో, ఈ సూర్యుడు ఒక భగవానుడని, లేకపోతే గురుడని, బృహస్పతి అని ఈ పేర్లు అయితే ఉన్నాయో, ఇవన్నిటి నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు మనకు చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు అన్నారు కదా, ఈ యాక్యురసీ అన్నది, ఈ డేటా అంతటిని కలెక్ట్ చేసిన ఘనత ఏదైతే ఉందో, అది ప్రపంచవ్యాప్తంగా పూర్వీకులు అంటే ఎవరు? భారతదేశంలో పుట్టిన ఋషులే కాదు పూర్వీకులు అంటే. రైట్ ఫ్రమ్ ద టైమ్స్ ఆఫ్
ఎరతోస్తెనస్ అండి. ఆయన ఆ, ఆ, భూమి గ్రీక్ లో ఐ థింక్ డయామీటర్ 2600 8 ఇయర్స్ సంవత్సరాలకి పూర్వమే, అవును, ఆయన సింపుల్ గా ఒక 2 నీడను బట్టి. ప్రదేశాలలో పుల్లల్ని గుర్చి అక్కడ వచ్చే ఆ, ఒకే సమయంలో కొలిసిన నీడ ఎంత దూరంలో పడుతుంది అన్న వాటి మధ్యన వచ్చిన డిఫరెన్స్ ని బట్టి అవి రెండు ఎక్కడ కలుస్తాయి అన్నది ఆ డిస్టెన్స్, భూ కేంద్రం ఎంత దూరంలో ఉంటుంది అన్నది కనుక్కుని దాని ద్వారా ఈ 2 పాయింట్స్ కి ఉన్న దూరాన్ని హెచ్చించి చూస్తే గనక ఆయన ఖచ్చితంగా చెప్పగలిగాడు 24,662 మైల్స్ అన్నట్టుగా. సో అంటే మనకి ఇప్పుడు ఇదేనండి, ఎవరో కూడా నన్ను ఇంతకుముందు ఏదో వాదించినప్పుడు కూడా ఇలాగే మరి భూమి ఎంత అని లేదంటే ఇలా ఉంటుందని చెప్పేశారు ఎప్పుడు, ఎలా చెప్పారు ఏంటి అంటే, ఎలా చెప్పారంటే లెక్కలేసి చెప్పారు. ఎలా చెప్పారంటే వాళ్ళు పద్ధతిని ఫాలో అయ్యి అబ్జర్వేషన్స్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసి అవును. చెప్పారు. అంతేగాని కళ్ళు మూసుకుని ధ్యానం చేసి అది యాగాలు ఏవో చేస్తే దివ్య దృష్టి ద్వారా ఎవరు వచ్చి చెప్పలేదండి. మనిషే చేశాడు. ఏం చేసినా మనిషి చేశాడు. మనిషి తన కష్టంతో చేశాడు, తన జీవితాలని త్యాగం చేసి చేశాడు. అన్ని రకాల విమర్శలకి అవును. అడ్డంగా నిలబడైనా సరే సత్యాన్వేషణలో సత్యం ఎటువైపు ఉందో దాని వైపు నిలబడటానికి, సత్యాన్ని బయటికి తీసుకురావటానికి కష్టపడి మనిషి చేశాడండి. ఏం చేసినా మనిషి చేశాడు. కరెక్ట్ అండి. ఇంకొక పాయింట్ చెప్పేస్తాను, మీరు కంటిన్యూ చేద్దరు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, ఎవరికి ఎప్పుడు ఏ సైంటిఫిక్ ఇన్వెన్షన్ అంటే గ్రావిటీ అనేది ఎప్పుడు కనిపెట్టాలన్నది, అలాగే మనకి అటామిక్ బాంబ్ ఎప్పుడు కనిపెట్టాలన్నది, అదేవిధంగా భూమి గుండ్రంగా ఉందన్న విషయము, ఈ విషయాలన్నీ తీయడానికి ఒక అతీతమైన శక్తి కంట్రోల్ చేస్తూ ఎవరికి ఏ శక్తి, ఎవరికి ఏ జ్ఞానం ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తుంది అన్న ఒక రకమైన వక్రీకరణ, ఒక రకమైన ఎందుకు పనికిరాని వాదన ఒకటి ఉందన్నమాట. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, అన్ని కరెక్టేనండి, మీరు చెప్పినన్ని కరెక్టేనండి, కానీ ఆ రోజు ఆలోచన అతనికి అప్పుడు ఎందుకు వచ్చింది, అప్పుడు ఎందుకు వచ్చిందంటే ప్రకృతిలో ఉన్న శక్తి ఎవరికి ఎప్పుడు ఏ ఐడియా ఇవ్వాలో ఇస్తుందంట అన్నది ఒక. ఈ ఆలోచన ఎంత చెత్త ఆలోచన అంటే, అదేనండి, అంటే ఆ ఐడియా మనకి మనకి కళ్ళు మనము సముద్రాల మీద ఎగరగలిగాము, పాయసాలతో పిల్లల్ని పుట్టించగలిగాము, ఇంకా చాలా చాలా రకాలైనటువంటివి చేసి దివ్య దృష్టిల ద్వారా తపస్సుల ద్వారా ఎన్నో సాధించేసాం. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు మనం వాడే ఏ రకమైన టెక్నాలజీ అనుకున్నా, సైన్స్ అనుకున్నా, మన కంఫర్ట్, మన అవసరం, మన లగ్జరీస్ దేనికి చూసుకున్నా కానీ ప్రాథమికంగా ఉపయోగపడే ఇన్వెన్షన్స్, ఏ డిస్కవరీస్ కానీ ఏది మనం ఎందుకు చేయలేకపోయాము అన్నది కూడా క్వశ్చన్ చేసుకోవాలి కదా. అవును, ఇదే కదండి. ఖురాన్, మనకి ఇస్లాం ఖురాన్ లో తీసుకున్నా సరే, లేకపోతే మనకి బైబిల్లో తీసుకున్నా సరే, ప్రతి చోట కూడా ఈ దేవుని యొక్క ఆలోచనలు మనం అర్థం చేయము. హీ హ్యాస్ ఎ వెరీ ట్రెమండస్ ప్లాన్ ఫర్ ద ఎంటైర్ హ్యుమానిటీ అనే ఐడియా ఏదైతే ఉందో, ఇటువంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇన్వెన్షన్ కి అడ్డుగోడలుగా నిలుస్తారనమాట. అవును, అది యాక్చువల్గా బిగ్గెస్ట్ ఇది మతము చేసే దాంట్లో ఏంటని చెప్తారంటే, 3 విషయాలు చెప్పాలనుకుంటే, ఇట్ డివైడ్స్ పీపుల్ అండ్ ఇట్ కమ్స్ ఇన్ ఇట్ వైలేట్స్ హ్యూమన్ రైట్స్. అంటే మనుషుల్ని విడగొట్టి, మనుషుల్ని మానవ హక్కులు అన్నటివి వాటికి ప్రమాదంగా మారినవి ఎప్పుడు కూడా ఎక్కువ మతానికి సంబంధించిన నమ్మకాలన్నవి సీరియస్ గా తీసుకుని అప్లై చేద్దామని ట్రై చేయటం దగ్గర వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కంటిన్యూ చేయండి. అదేనండి, అంటే ఆయన ఇంట్రడక్షన్, ఆయన చైల్డ్హుడ్ ఏంటి మనం చూస్తే గనక ఆయన వర్క్ చేసినవి అవి ఎప్పుడైతే ఈ సీక్రెట్స్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ని డీసైఫర్ చేస్తాను అంటే, దాన్ని డీకోడ్ చేస్తాను, లేదంటే అందులో ఉన్న విషయాన్ని బయట పెట్టడానికి, లెక్క తేల్చటానికి వెళ్తున్నాను అని బయలుదేరిన ఒక వ్యక్తి, తను ఎంత సైన్స్ని ప్రపంచంలో మనకి ఈ ప్లానెటరీ మోషన్స్ మీద ఉండే అండర్స్టాండింగ్ ని, అవగాహనని మార్చి తర్వాత వచ్చిన ఈ శాస్త్రజ్ఞులందరికీ ఎలాంటి ఇంపార్టెంట్ పుష్ ఇచ్చినట్టుగా ఉంటుందో ఈయన వర్క్ అన్నది ఆయనకే తెలియనట్టుగా మనకి తెలుస్తుంది ఆయన వయసులో. ఎందుకంటే కాకపోతే చూడండి, ఆయన ఉద్దేశం ఏదైనా కానీ, ఆయన ఎలాగ బయలుదేరినా కానీ ఆయన పక్కాగా మ్యాథ్ని సీరియస్గా పట్టించుకున్నాడు. అండ్
సైంటిఫిక్ మెథడ్ అంటే అప్పటికి గెలీలియో గారు రాకముందే మనకి ఇలా సైంటిఫిక్ మెథడ్ అన్న ఇలా డిఫైన్డ్గా ఉన్నా లేకపోయినా కానీ ఒక సిస్టమేటిక్ స్టడీ కనీసం చేసినట్టుగా మనకి తెలుస్తుంది. చేస్తూ ఆ అబ్జర్వేషన్స్ పట్టుకుని ఆ క్యాల్కులేషన్స్ వేసుకుంటూ అవి పోల్చి చూసుకుంటూ అందులో కొత్తగా వచ్చిన ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే అవి ఆయన నమ్మిన వాటికి వ్యతిరేకంగా ఉన్న వాటిల్ని ఆయన తీసుకోవటం, ప్రమోట్ చేయటం అది మనం చూస్తాం అనమాట. సో ఇప్పుడు ఐ థింక్ ఆయన చేసిన యాక్చువల్ వర్క్ ఏంటి అన్నది వస్తే కనుక మీరు చెప్పొచ్చు గోవింద్ గారు. మనకి అసలు ఈ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ అంటే ఏంటండి? మాకు ఫిజిక్స్ పాఠంలో 5 మార్కుల క్వశ్చన్ 10 మార్కుల ప్రశ్న లాగానో 25 ఏళ్ల క్రితం ఏదో వచ్చింది, రాసాం, పాస్ అయిపోయాం, బయటకు వచ్చాం. కానీ మళ్ళీ ఒకసారి మీరు మాకు రివైండ్ చేసి ఆయన ఏం చెప్పారు, అది అంతకు ముందు చెప్పిన దానికి ఏ రకంగా డిఫర్ అయింది అన్నది మాకు కొద్దిగా చెప్తారా? తప్పకుండా అండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే ఈ లాస్ అన్నమాట. మనం ఎప్పుడు అనుకుంటాం థియరీ అంటే ఏంటి, లా అంటే ఏంటి అని. యాక్చువల్గా ఏంటంటే లాస్ అనేవి ఎలా వర్క్ అవుతాయంటే ఒకసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, ఒకసారి ఫార్ములేట్ చేసిన తర్వాత ఎవ్రీ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ మస్ట్ ఫాలో ద లా. ఎందుకంటే ఏదైనా ఒకటి మనం చెప్పామనుకోండి, ఇక్కడ నుంచి సూర్యుడు ఉదయిస్తాడు, మన చుట్టూ తిరుగుతున్నాడు చెప్పామనుకోండి, 365 రోజులు లేకపోతే 365.25 డేస్ పడుతుంది ఏది మన అలా చెప్పామనుకోండి, అది మ్యాథమెటికల్ గా మనం చెప్పగలగాలన్నమాట. ఏంటి, ఒక ఫార్ములా చెప్పాలి. అంతే తప్ప ఈ భూమి ఎందుకు అలా తిరుగుతుంది, భూమి ఎందుకు ఒక్కరోజు తేడా లేకుండా తిరుగుతుంది అంటే ఎవరో ఏదో ఒక అతీత శక్తి చుట్టూ తిప్పుతుంది అన్నమాట అన్న డైరెక్షన్ లో ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడే ఉండిపోతారు అనమాట, ముందుకు వెళ్ళలేరు. కానీ ప్రపంచం అంతా అప్లై అయ్యి ఒక దాన్ని మనం ఒక ఫార్ములా ద్వారా, ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ద్వారా మనం నిర్వచించగలిగితే దోస్ థింగ్స్ ఎక్కడ డేటా తీసుకొని చేరే ప్రతి ప్లానెట్ కి అలా వర్కౌట్ అవుతుంది అనమాట. అప్పుడే మనకి దోస్ ఆర్ ఫిజికల్ లాస్. అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కానీ, లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ కానీ, అదేవిధంగా కెప్లర్స్ ప్లానెటరీ మోషన్ అంటే లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు ఆ లాస్ ఏంటి అన్న విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఈ ఖగోళ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఆ సీక్వెన్స్ లోని అసలు ముందు ఎవరు చెప్పారు అన్ని అయిపోయిన తర్వాత గ్రీకులు ఎలా ఆలోచించారు, ఈజిప్షియన్స్ ఎలా ఆలోచించారు, బాబిలోనియన్స్ ఎలా ఆలోచించారు, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు అన్నారు కదా ఎనార్మస్ డేటా కలెక్ట్ చేశారని చెప్పేసి. ఈ టైకో బ్రాహే ఇతను కలెక్ట్ చేసిన ఎనార్మస్ డేటా ఏదైతే ఉందో అది ఒక లైఫ్ టైం వర్క్ అనమాట. ఈ లాస్ పైన మనకి ఈ కెప్లర్ గారు ఆ డేటాను అంతా తీసుకొని అసలు ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ కంటితో చూడడం కంటే కూడా ఈ గెలీలియో చేసిన టెలిస్కోప్ ద్వారా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేశారని చెప్పారు మీరు ఇంతకుముందు. కరెక్ట్. అది చేసిన తర్వాత చేసిన డేటా ప్రకారంగా కూడా, అబ్జర్వేషన్ ప్రకారంగా కూడా ఈ ఎస్టాబ్లిష్డ్ 3 లాస్. మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. లేదండి, నేనేం చెప్పట్లేదు. చెప్పండి. అంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకు ముందు ఇది యాక్చువల్ గా మనం నెక్స్ట్ ఎపిసోడ్ అండి, మనకి యాక్చువల్ గా ఇది సిరీస్ కింద చేసాం కదా. ఇప్పుడు ఐ థింక్ సైంటిఫిక్ రెవల్యూషనరీస్ అనేదో ఏదో టైటిల్ పెట్టుకోవచ్చు మన తర్వాత. బట్ ఇందులో మనం కవర్ చేద్దాం అనుకున్నది ఆల్రెడీ కోపర్నికస్ అండ్ ఈ వారం కెప్లర్ చెప్తున్నాం. నెక్స్ట్ గెలీలియో, న్యూటన్ యాక్చువల్ గా వచ్చినప్పుడు. అందుకని ఇవి 4 కూడా ఎందుకు కలిపి చెప్తున్నామంటే ఈ విడదీయలేంది. ఒకళ్ళ వర్క్ ని ఇంకొకళ్ళ వర్క్ చెప్పకుండా మనము దానికి ఎయిదర్ ముందు వాళ్ళు చెప్పిన ఆధారం కానీ, తర్వాత వాళ్ళకి ఇన్స్పిరేషన్ కానీ కూడా ఎస్పెషల్లీ మేజర్లీ ఈ 4 విషయంలో మనకు కనబడుతుంది. ఇంకా ఇప్పుడు ఎడ్మండ్ హేలీ వీళ్ళందరూ వర్క్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ 4 వరకు దగ్గరకు వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చెప్పుకునేది నెక్స్ట్ గెలీలియో దగ్గరికి వచ్చేటప్పటికి, ఎందుకంటే ఒక సైంటిఫిక్ మెథడ్ అని కానీ, ఈ ఇండక్షన్ అండ్ డిడక్షన్ అంటే ఏంటి అంటే ఒక లాని, ఒక ప్రిన్సిపల్ ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అబ్జర్వేషన్స్ ని వాటిని పట్టుకుని ఈ మెథడ్స్ యూజ్ చేసి ఎలా చేస్తామన్నదే ఏంటి అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. గెలీలియో గారి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా బాగా అలాగా మనం డిస్కస్ చేయొచ్చండి. బట్ కంటిన్యూ చేయండి. మాకు అర్థమైంది. అంటే లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అన్నాం అనుకోండి, అంతే. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంతే. మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్నా, లేదంటే నిత్యానందాన్ని కొలుస్తారా అన్నది ఇమ్మెటీరియల్. ఒక మ్యాటర్ ని నువ్వు క్రియేట్ చేయలేవు, డిస్ట్రాయ్ చేయలేవు అన్నది నువ్వు
మీరు ఎక్స్పెరిమెంట్ చేసి వాటిని ప్రూవ్ చేసి అది లా అన్నారు అనుకుంటే, ఎవరైనా గాలిలోంచి విభూతి తీస్తారు అనుకుంటే అది తప్పు అయిపోయింది, ఇంకంతే, అక్కడే వదిలేయాలి. మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చదివితే చేతిలో వజ్రాలని వీటిల్ని చిన్న చిన్న పిల్లల చేతుల్లోంచి క్రియేట్ చేసి చూపిస్తున్నారని బాబా అంటే ఎలా నమ్మాలండి? మనం ఎందుకు నమ్ముతాం అది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇది చదివినప్పుడు, సో ఇవి మనం అన్ని చదువుకున్నాం అందరం. ఇప్పుడు కనీసం 10వ తరగతి చదవకుండా ఎవరు రావట్లేదు కదా, పై చదువులు చదవకపోయినా. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చూసుకున్నా కానీ, సో వాళ్ళు కూడా ఫిజిక్స్ చదువుతారండి. కానీ మనం ఏంటంటే మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఒక లాని ఒక ప్రిన్సిపల్ను మనం చదివినప్పుడు సైన్స్లోనో మ్యాథ్లోనో వచ్చినప్పుడు అది అప్లై అవుతుంది అంతే. ఇంకా ఎవ్వరు చెప్పినా అది అబద్ధమే. ఈ శూన్యంలోంచి ఏదో క్రియేట్ చేసినా, లేకుండా చేశారని చెప్పినా, లేదంటే ఒకప్పుడెప్పుడో మా పూర్వీకులు ఎవరో చేశారని చెప్పినా సరే అది అబద్ధమే. అదేనండి, జస్ట్ వాంటెడ్ టు యాడ్ దట్ పాయింట్. లేదు, మంచి పాయింట్ యాడ్ చేశారు, నేను ఒప్పుకుంటా. యాక్చువల్గా ఏంటంటే మన అబ్జర్వేషన్ లో ఏది ఉందో అబ్జర్వేషన్ ని ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రకారంగా పెట్టాం అనుకోండి, అది ఎందుకు జరుగుతుందో మనం చెప్పలేకపోవచ్చు, కానీ అది జరగడం మాత్రం తథ్యం అనమాట. అది మెయిన్ లాలో ఉన్నదన్నమాట. దానికి ఇప్పుడు మనకి థియరీలో, ఇప్పుడు కెప్లర్స్ లాస్ లో కూడా ఫలానాది ఎందుకు జరుగుతుందో రీజన్ చెప్పలేరు. ఎప్పుడైతే రీజన్ చెప్పగలిగినప్పుడు రీజన్ చెప్పొచ్చు. ఒకటి ఎందుకు కాన్స్టెంట్ గా ఉంది, అదే రేషియో ఎందుకు వస్తుంది అన్న దాన్ని తర్వాత వచ్చిన శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించి దాన్ని సాల్వ్ చేస్తారనమాట. అంతే తప్ప నీకు తెలియదు కనుక నువ్వు అక్కడ ఆగిపో, నేను చెప్తాను, బికాజ్ దెర్ ఈజ్ అన్ అతీతమైన ఒక శక్తి ఉంది, దాని వల్లే జరుగుతుంది. ఇప్పుడు సైన్స్ కూడా అన్ని తెలియదు అంటారు మీరు. అవును, అలాగే. అంటే వీళ్ళు ఎలాగా దీన్ని క్యాష్ చేసుకుంటారు, క్యాష్ అంటే బిజినెస్ చేస్తారని కాదు, ఎలాగా వాళ్ళ వైపు ఆర్గ్యుమెంట్ ని మార్చుకుంటారు అన్నది. యాక్చువల్ గా చూడండి, ఈ స్పిరిచువల్ దాంట్లో మనకి ఎక్కువ జరుగుతుంటది అనమాట. ఎందుకంటే దే కెనాట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. తెలియదు కూడా తెలియదు అని చెప్పడం ఉండదు, చెప్పలేదు. ఎప్పుడు తెలియదు అనడం ఉండదు. స్పిరిచువాలిటీ క్లెయిమ్ ఏంటంటే వాళ్ళు మాత్రమే డీప్ థింకర్స్, వాళ్ళు మాత్రమే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తున్నాం అనుకుంటారు అనమాట. కానీ కాదు, స్పిరిచువాలిటీ ఈస్ థింకింగ్ ఇన్ ఏ సర్కిల్. ఒక చిన్న సర్కిల్ గీసుకొని దాంట్లో ఉండి ఆలోచించేది స్పిరిచువాలిటీ అనమాట. సో సైన్స్ ఏం చేస్తుందంటే వైడ్ ఓపెన్ అనమాట. ఎంత వైడ్ ఓపెన్ అంటే యూనివర్స్ ఎంత పెద్దదో సైన్స్ యొక్క థాట్ ప్రాసెస్ అంత పెద్దది అనమాట. సరే, నేను ముందు ఈ 3 లాస్ ఏంటి చెప్తాను నేను. ఈ లాస్ ఏంటంటే మనకి తెలుగులో చెప్దాము, తెలుగులో మనకు అర్థం కాదనమాట. ఎందుకంటే ఫిజిక్స్ తెలుగు లాంగ్వేజ్ చాలా టఫ్ గా ఉంటుంది, మనకి అసలు అర్థం కాదనమాట. ఒక ఉదాహరణకి, ప్రతి గ్రహము దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది అనమాట. ఈ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. ఈ దీర్ఘవృత్తానికి 2 నాభులు ఉంటాయి, ఏదో ఒక స్థానంలో సూర్యుడు ఉంటాడు అనమాట. సో అంటే దీన్ని ఇంగ్లీష్ లో చెప్తే చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే ప్లానెట్స్ రివాల్వ్ అంటే ఆర్బిటింగ్ ద సన్ ఇన్ ఎలిప్స్. అంటే మనం ఇప్పటి వరకు సర్కిల్లో తిరుగుతుంది అనుకున్నాం, అంటే ఒక వృత్తాకార కక్షలో వృత్తంలో తిరుగుతుంది. కానీ ఫస్ట్ లా ఆఫ్ కెప్లర్ ఏం చెప్తుందంటే ప్లానెట్స్ రివాల్వ్, ప్లానెట్స్ ఆర్బిట్ ద సన్ ఇన్ ఎలిప్స్, ఎలిప్టికల్ పాత్ లో తిరుగుతుంది అనమాట. దానికి ఫోసాయ్ అంటారు. అంటే మనకి సర్కిల్ కి ఒక సెంటర్ ఉన్నట్టుగానే ఈ ఎలిప్స్ కి 2 సెంటర్స్ ఉంటాయి అనమాట, అంటే ఫోసాయ్ అంటారు. అది యాక్చువల్ గా ఎలిప్స్ ఒక సెంటర్ ఉంటుంది, మళ్ళీ దానికి ఏంటంటే మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, అది ఎలిప్స్ యొక్క సెంటర్. కానీ ఎలిప్స్ ని మీరు కనుక డ్రా చేయాలి ఒక ప్లేన్ పేపర్ మీద అంటే ఒక దారాన్ని మీరు ముడివేసి దాన్ని ఒక రింగ్ లాగా చేసిన తర్వాత మీరు 2 పిన్స్ ని పేపర్ మీద గుచ్చి ఈ రింగ్ లాగా చేసిన ఈ దారాన్ని దాని చుట్టూ పెట్టి దాంట్లో పెన్సిల్ పెట్టి మీరు తిప్పారు అనుకోండి, మీకు ఎలిప్స్ వచ్చేస్తుంది అనమాట. ఈ 2 సెంటర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఫోసాయ్. అంటే 2 సెంటర్స్ ఉంటే ఇట్స్ ఏ మల్టిపుల్ ఉన్నాయి కనుక దాన్ని ఫోసాయ్ అంటారు అనమాట. యాక్చువల్ ఫోకల్ పాయింట్ అన్నట్టుగా అవి. ఈ రెండిట్లో ఒక చోట సూర్యుడు ఉంటాడు, మిగతాదేమో గ్రహం దాని చుట్టూ తిరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ లా ఏం ఎస్టాబ్లిష్ చేసింది, గ్రహాలు సూర్యుని చుట్టూ ఏ కక్షలో తిరుగుతున్నాయి, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేసింది. సింపుల్. అంతకుముందు మనకి కోపర్నికస్ గారు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పినా గానీ ఆయన ఐ థింక్ వృత్తాకారంలోనే తిరుగుతున్నాయి అన్నట్టుగా ఉన్నట్టుంది కదా. ఎందుకు వృత్తాకారం అన్నది ఒకటి చాలా అర్థం చేసుకోవాలి ఇక్కడ. వై ఇట్ ఈస్ సర్కిల్, వై నాట్ ఎలిప్స్? ఎందుకు సర్కిల్ అన్నది ఏంటంటే, సర్కిల్ అన్నది మనకి పురాతనమైన గ్రీక్ దగ్గర నుంచి మనకి వెనకాల తరుగుకుంటూ వస్తుంది అనమాట. ఎందువల్లంటే గాడ్స్ క్రియేషన్ ఇస్ పర్ఫెక్ట్ అన్న అనమాట. సర్కిల్ ఇస్ పర్ఫెక్ట్.
అందువల్ల అంతే. ఇవన్నీ కూడా ఖచ్చితంగా సర్కిల్లోనే తిరగాలి. ఏటి దీర్ఘవృత్తాకారం సాగిపోయినట్టు ఉంటది, ఇలాగా పిచ్చి పిచ్చిగా ఉంటది, అవన్నీ అసలు ఏమైనా అర్థం పర్థం ఉందా? తిరిగితే సర్కిల్లోనే తిరగాలి, బికాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అన్న ఒక ఆలోచనలోంచి ఈ సర్కిల్ వచ్చిందనమాట. సో అందువల్ల మనం చెప్పేది ఏంటంటే గాడ్స్ క్రియేషన్ మీరు అనుకున్నట్టుగా ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. అది ఎందుకు పర్ఫెక్ట్ కాదో చెప్పేది సైన్స్. ఓకే, నెక్స్ట్ నౌ మనకి ఫస్ట్ లాస్ ఆఫ్ మోషన్ ప్లానెటరీ మోషన్ అయిపోయింది కదా. సెకండ్ లా ఏం చెప్తుందంటే దీర్ఘవృత్తాకార మార్గంలో తిరిగే గ్రహాలు, ఈ గ్రహాల నుంచి పాత్ నుంచి సూర్యునికి కలిపే ఒక సమానమైన ఒక రేఖ ఏదైతే ఉందో, సమాంతర రేఖ, అవి సమాన కాల వ్యవధిలోని సమానమైన వైశాల్యాన్ని సూచిస్తాయి అన్నమాట. అంటే ఇది అర్థం కాదు, ఎందుకంటే బికాజ్ తెలుగులో చెప్తే అలాగే ఉంటది, ఫిజిక్స్ ని తెలుగులో చెప్తే మనకు అర్థం కాదు. అదే మనం ఇప్పుడు సింపుల్ ఇంగ్లీష్ లో చూస్తున్నాం అనుకోండి, ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద ప్లానెట్ అండ్ ద సన్, అంటే ఒక లైన్ డ్రా చేశారనుకోండి ప్లానెట్ నుంచి సూర్యుడి నుంచి ఏదైనా ప్లానెట్ కి గీత గీస్తే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంటలో చూస్తే ఆ ప్లానెట్ యొక్క పొజిషన్ ముందుకు వెళ్తుంది కాబట్టి పాత పొజిషన్ కి కొత్త పొజిషన్ కి సూర్యుడికి ఒక ట్రయాంగిల్ లాంటి షేప్ వస్తుంది. అంటే ట్రయాంగిల్ కాదు, ఎగ్జాక్ట్లీ ఒక సెగ్మెంట్, దాన్ని సెక్టర్ అంటారు. ఇప్పుడు ఆ సెక్టర్ అన్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లానెట్ ఎక్కడ ఉందని దాంతో సంబంధం లేకుండా ఏ 2 ఈక్వల్ టైమ్స్ తీసుకున్నా అది సూర్యునికి దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా గారే ఒకే ఏరియాని కవర్ చేస్తుంది అంటున్నారు మీరు, కెప్లర్ గారు. ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ కరెక్ట్. ఇంకో విధంగా చెప్పాలనుకుంటే ఆ సెక్టర్ యొక్క ఆ లైన్, ఆ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ సెగ్మెంట్ పెద్దదిగా ఉంటుంది, సూర్యుడికి దూరంగా ఉన్న సెగ్మెంట్ చిన్నదిగా ఉంటుంది అనిపిస్తుంది. సెగ్మెంట్ అంటే ఆర్క్ పెద్దదిగా అనిపిస్తుంది, ఆర్క్ పెద్దదిగా ఫిజికల్ గా పెద్దదిగానే ఉంటుంది. అంటే సూర్యుడి దగ్గరగా ఉన్న ప్రదేశంలో ఉన్న ఆ లైన్ సెగ్మెంట్, మన ఆ సెక్టర్ యొక్క ఆర్క్ లెంత్ ఏదైతే ఉందో, ఆర్క్ లెంత్ అంటాం, ఆర్క్ లెంత్ ఏదైతే ఉందో L = r θ వేస్తాం కదా మనం, అవును, సేమ్ ఆర్క్ లెంత్ ఏదైతే ఉందో అది సూర్యుడి దగ్గరగా ఉన్నప్పుడు పెద్దగా ఉంటుంది, సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు ఎలిప్స్ లోని చిన్నగా ఉంటుంది అనమాట. కానీ ప్లానెట్ తిరిగే ఆ టైం ఏదైతే ఉందో అది ఈక్వల్. అంటే లార్జర్ డిస్టెన్స్ దగ్గర ఎంతసేపు ఏదైతే ప్లానెట్ ట్రావెల్ చేస్తుందో తక్కువ డిస్టెన్స్ చేయాలి. అంటే సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు ఆ ఆర్క్ లోని ప్లానెట్ స్లోగా మూవ్ అవుతుంది, సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనమాట. అప్పుడే మనకి ఈక్వల్ ఏరియాస్ ని స్వీప్ చేయటం, కవర్ చేయటం అన్నట్టుగా. చాలా యాక్చువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అండి ఇది, అనిపిస్తుంది కానీ ఇది చాలా గ్రేట్ అబ్జర్వేషన్. అంటే సర్కిల్ లో తిరిగినప్పుడు ప్లానెట్స్ సేమ్ స్పీడ్ తో తిరగాలి. ఇప్పుడు మీరు సర్కిల్ అనుకుంటే, కానీ ఎలిప్టికల్ గా తిరిగినప్పుడు, అందుకే మనం చూడండి తోకచుక్క హెలి తోకచుక్క కూడా ఇలాగే ఎలిప్టికల్ అంటే దానికి ఈ ఉంటుంది, ఎసెంట్రిసిటీ ఏదో అంటారు కదా, ఈ డిఫైన్ చేస్తుంది. అది సర్కిల్ ఏంటంటే ఎసెంట్రిసిటీ ఎలిప్స్ కి 1 అన్నమాట. అంటే దట్ ఈస్ ద లాంగెస్ట్ ఒక బాగా సాగిపోయి ఉన్న ఒక ఎలిప్స్ అనుకోండి, 1 ఉంటుంది అనమాట. కానీ మిగతావన్నీ చూసుకుంటే మనకి ఎసెంట్రిసిటీ అనేది ఎలా ఉంటుందంటే, ఎలి తోకచుక్క అనేది సూర్యుడి దగ్గరగా వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ మంత్స్ లో మనకి సూర్యుని చుట్టూ వచ్చేస్తుంది అది. అదే కనుక మనకి అది రావడానికి మనకి 76 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇట్ ట్రావెల్స్ వెరీ స్లో ఇన్ దట్ లాంగ్ పాత్ లో అనమాట. అంతే అది. సో ఇప్పుడు సెకండ్ మనకి ఏమి చెప్పింది, ఈక్వల్ ఏరియాస్ సెక్టర్ లో ఏవైతే ఉన్నాయో, ఏరియాస్ ఈక్వల్ అయినప్పుడు వాటి యొక్క ఆర్క్ లెంత్లు డిఫరెంట్ ఉన్నప్పుడు సేమ్ ఆర్క్ లెంత్ లోని అది ఈక్వల్ టైంలో తిరుగుతుంది అనమాట. అది సెకండ్ లా అనమాట. అది ఇది ప్లానెటరీ మోషన్ లో. ఇంకా థర్డ్ లా అనేది యాక్చువల్ గా ఇస్ ఎ బ్రేక్ త్రూ. అంటే ఈ థర్డ్ లాని కనుక మీరు యూజ్ చేసి మిగతా ప్లానెట్స్ యొక్క స్పీడ్ ని, మిగతా ప్లానెట్స్ యొక్క డిస్టెన్స్ ని అసలు యాక్చువల్ గా మనం పూర్తిగా అసలు రేషియోస్ ని ఉపయోగించి ఒకదాని స్పీడ్ తెలిస్తే మనం ఇంకో దాని స్పీడ్ కనుక్కోవచ్చు అనమాట. అంటే ద రిలేషన్ బిట్వీన్ ద 2 ప్లానెట్స్ స్పీడ్స్, ఇది థర్డ్ లో ఏం చెప్తుందంటే గ్రహం యొక్క పరిభ్రమణ కాలం, ఈ కాల వర్గం ఏదైతే ఉందో, ఈ పరిభ్రమణ కాలం అంటే దాన్ని టీ అంటే టైం పీరియడ్ అనుకోండి, దాని వర్గం అంటే స్క్వేర్ అనమాట. వర్గం దీర్ఘవృత్తం యొక్క దీర్ఘాక్షం. సో అందుకనే తెలుగు ఇట్స్ వెరీ డిఫికల్ట్, తెలుగు ఫిజిక్స్ లో చదువుకుంటే మీరు, ఎందుకంటే దీన్ని ఎలిప్స్ లో మనకున్న ఈ మేజర్ యాక్సిస్ ఏదైతే ఉందో, ఎలిప్స్ కి 2 యాక్సిస్ ఉంటాయని చెప్పుకున్నాం, ఒకటి మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. మేజర్ అంటే ఏంటంటే పెద్ద గీత, మైనర్ యాక్సిస్ అంటే చిన్న గీత అనమాట, పొడుగ్గా ఉన్నది. దాంట్లో ఉన్నది
దాంట్లో ఉన్న దీర్ఘాక్షం అంటారు మేడం, అందులో సగం. అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా మేజర్ యాక్సిస్ యొక్క సెంటర్ నుంచి ఆ ఎడ్జ్ ఆఫ్ ద ఎలిప్స్ కి మీరు తీసుకున్నారంటే దాని యొక్క ఘనము అంటే క్యూబ్ అన్నమాట, దాని యొక్క ఘనమునకు అనులోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతం అనేది సింపుల్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ప్రపోర్షనల్. అది ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్ లో చూసుకున్నాం అనుకోండి, అంటే సింపుల్ ఇంగ్లీష్ లో చూసుకుంటే, బికాజ్ ఐఎమ్ నాట్ ప్రైజింగ్ ఇంగ్లీష్ మీడియం ప్రైజ్ చేయట్లేదు నేను. మనం ఏదైనా అర్థం చేసుకోవాలనుకుంటే ఎంత సింపుల్ గా చెప్పగలిగితే స్టూడెంట్స్ కి ఎంత బాగా అర్థమవుతుందో అదే లాంగ్వేజ్ లో చెప్పగలగాలన్నమాట. కాంప్లికేటెడ్ తెలుగు మీడియం వర్డ్స్ తో ప్రాబ్లం ఏంటంటే మనం చదువుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పాల్సింది ఇంగ్లీష్ లోనే, చెప్పాల్సింది ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సింది ఇంగ్లీష్ లోనే. అదే విధంగా మనం చదవాల్సిన ఫర్దర్ బుక్స్ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయన్నమాట. అందులో ఇట్ ఇస్ బెటర్ టు యూజ్ ఇంగ్లీష్ టెర్మినాలజీ దాన్ తెలుగు ఫిజిక్స్ టెర్మినాలజీ. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆర్బిటల్ పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ఇట్స్ ఆర్బిట్. అంటే ఈ ఆర్బిట్ తిరుగుతుంది, దాని సెమీ మేజర్ యాక్సిస్ అనుకున్నాం కదా, దాన్ని కనుక క్యూబ్ చేసినట్లయితే మనకి ఈ ఆర్బిట్ పీరియడ్ టీ ఏదైతే ఉందో అది దాని స్క్వేర్, దట్ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద దాని యొక్క మేజర్ యాక్సిస్ ఆర్బిట్స్ యొక్క క్యూబ్ అనమాట. అంటే దాన్ని కనుక మీరు ఒక ఆర్ అనుకుంటే ఆర్ క్యూబ్ బై టీ స్క్వేర్, అంటే టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్, యాక్చువల్ ఫార్ములా అది. అయితే ఇప్పుడు దీని రేషియో ఏదైతే ఉందో, ద ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఉందో రేషియో అంటే ఆర్ క్యూబ్ బై టీ స్క్వేర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఎవ్రీ ప్లానెట్. ఏ ప్లానెట్ తీసుకున్నా సరే దాని రేడియస్ ని స్క్వేర్ చేయడము, దాన్ని సెమీ మేజర్ యాక్సిస్ ని క్యూబ్ చేయడము, కింద ఏమో టీ స్క్వేర్ పెట్టి భాగించడం అన్నమాట. ఈ రెండు చేసుకుంటే అది కాన్స్టెంట్. వై ఇట్ ఈస్ కాన్స్టెంట్ అన్న విషయము కెప్లర్ కి తెలియదు. It doesn't know, he cannot able to explain why it is constant, but it is constant. అందుకనే చెప్పు, మనకి లా అనేది రీజన్ చెప్పకపోవచ్చు, లా రీజన్ చెప్పదు. అప్పుడు వెంటనే ఈ మధ్యలో స్పిరిచువాలిటీ, ఈ మొత్తం అంతా ఈ సరంజామా ఇవన్నీ ఎందుకు దూరిపోతాయంటే అన్నోన్ ఫోర్స్, లేకపోతే ఈ సృష్టి మొత్తాన్ని ఒక ఫోర్స్ కంట్రోల్ చేసి ఎందుకు దూరిపోతాయంటే, చూసావా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దట్ ఈస్ ద రీజన్, సైన్స్ కి తెలియదు అన్న విషయం చెప్తారన్నమాట. నో, అది ఎందుకో చెప్పింది అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నా, మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకున్నా, వాళ్ళకి అర్థం అవ్వకపోయినా, మనందరికి ఇప్పుడు అవగాహన లేకపోయినా, ఎక్కడ ఏమి లేకపోయినా తప్పు మందే, మిగతా అంతా వాళ్ళు చెప్పింది వినాలి, అంతే కదా? అంతే, కరెక్ట్, రైట్. జస్ట్ అంటే నేను అడిగిన ప్రతి దానికి, ఎంత క్లిష్టమైన దానికైనా నాకు అర్థమయ్యేంత సులువుగా నువ్వు నాకు చెప్పలేవని నాకు అనిపిస్తోంది కాబట్టి నువ్వు చెప్పినంత తప్పు నేను చెప్పింది నమ్మాలి. ఇదంతా దుర్మార్గమైనటువంటి ఆర్గ్యుమెంట్ అండి ఇది కూడా. అదేనండి, అదే మరి. అందుకనే అంటే ఇలాంటి ప్రశ్నలు అన్నిటినీ కూడా, ఇలాంటి ప్రశ్న ఎప్పుడు ద హిస్టరీ ఆఫ్ సైన్స్ లో చూసుకుంటే కనీసం గత 2000 సంవత్సరాలు, కనీసం గత 500-400 సంవత్సరాల్లో చూసుకున్నా గానీ ఇలాంటి ప్రశ్నలు ఇంకా గట్టిగా వేసిన, ఇంకా బలంగా నమ్మేసిన ప్రశ్నలన్నిటికీ కూడా మనం ఎప్పటికప్పుడు సమాధానం చెప్పేసుకుంటూ వచ్చామని తెలిసినా గానీ మళ్ళీ కొత్తగా, అంటే దీన్నే ఐ థింక్ గాడ్ ఆఫ్ గ్యాప్స్ అనో, లేదంటే మూవింగ్ ద గోల్ పోస్ట్ అనేది అంటారు. అంటే ఓకే, నువ్వు ఇది చెప్పేసాము కాబట్టి ఇంకో క్వశ్చన్ నువ్వు వెతుక్కోవాలి. అంటే ఎక్కడ ఈ గ్యాప్స్ పట్టుకుని, అంటే మన నాలెడ్జ్ లో ఉండే గ్యాప్స్ ఇప్పుడు కనీసం, అంటే ఈ పరిస్థితుల్లో ఈ రోజున మనకు అర్థం కావంది ఏదున్నా సరే అక్కడికి తీసుకెళ్లి దేవుడినో ఒక అతీంద్రియ శక్తినో పెట్టేయటం, మళ్ళీ అక్కడికి కాక వచ్చి అక్కడ సమాధానం చెప్పేటప్పటికి అక్కడ తీసి ఇంకో చోట పెట్టి క్వశ్చన్ మార్క్ అక్కడ మార్చటం. సో ఇదేంటంటే చాలా నిజాయితీ లేని ఒక ఆర్గ్యుమెంట్ కింద మనకి అర్థమవుతుంది. యాక్చువల్లీ థ్యాంక్ యూ అండి. మనకి 3 లాస్ సాధ్యమైనంత అర్థమయ్యేలాగానే చెప్పారు. కనీసం మొదటి 2 అయితే బాగానే అర్థమైనట్టుగా చాలా మందికి అవుతుంది. అంటే ఇది దీన్ని ఎవరు సాల్వ్ చేశారు అన్న విషయాన్ని మనం నెక్స్ట్ చెప్పుకుందాం. అది సో ఏంటంటే ఇప్పుడు చెప్పినా గానీ, ఇప్పుడు సరే, ఇప్పుడు ఏమైంది, ఈక్వల్ సెగ్మెంట్స్ ని, ఈక్వల్ ఏరియాస్ ని చేస్తున్నాయంటే అక్కడ ఆగిపోలేదు. సో ఇది తర్వాత, అంటే ఇది ఎందుకు అని ఆయన ఆగిపోలేదు, చేయకుండా ఆగిపోలేదు. ఇది చేసినప్పుడు ఈ అబ్జర్వేషన్స్ ని ఇస్తే జనానికి, తర్వాత వచ్చిన వాళ్ళు దానికి ఎలా కంట్రిబ్యూట్ చేశారు, దాని ద్వారా కెప్లర్ గారు బయలుదేరిన ఆయన దేవుని యొక్క ఈ ఇంటెలిజెంట్ డిజైన్ కి సంబంధించిన హార్మోనీని చదువుకుంటాను, అర్థం చేసుకుంటాను అనుకున్న ఆయన ఆశని తర్వాత
న్యూటన్ గారు వేరే వాళ్ళు వచ్చినప్పుడు దానికి సమాధానం దొరికిందా లేదా అన్నది మనం మనకి చూసుకుంటే మనకి టైం సరిపోతుంది. సో అయిపోయిందండి, మనకి అది మనం ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ కంక్లూడ్ చేసాం. యా థ్యాంక్ యూ అయిపోతుందండి. అండి. కరెక్ట్ టైంకి మనం అయిపోయింది. ప్రసాద్ గారు నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దామండి నెక్స్ట్ ఎపిసోడ్ లోని. ఓకే, యా థ్యాంక్ యూ నెక్స్ట్ వెరీ మచ్. ఎపిసోడ్ లో మనము గెలీలియో గారి గురించి డిస్కస్ చేసుకుందామండి, షూర్ తర్వాత న్యూటన్ గారి గురించి. సో షూర్ అండి. యా మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. ప్రసాద్ ఇంతటితో ఈ వారం సైన్స్ ఓవర్ కార్యక్రమం అయిపోయిందండి. మనకి దీన్ని సైన్స్ ఫర్ సొసైటీ అండ్ బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ ఫర్ హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా వాళ్ళు సమర్పిస్తున్నారు. నేను ప్రసాద్ ఇందుకూరి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గోవింద్ గారు థ్యాంక్ ఫర్ యూ, జాయినింగ్. బాయ్.